ఓటింగ్కి వచ్చినాక డిసైడ్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎస్ అండి, మనతో పాటుగా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. సంధ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సో గోవర్ధన్ రెడ్డి గారు, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ అనుకుంటే హ్యాట్రిక్ కాస్త మిస్ అయిపోయింది. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమ విధానం ఏంటి, నినాదం ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మేము గెలుచుకోబోతున్నాము, మేము ఎక్కడ పట్టు కోల్పోలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎలా ఉంది బీఆర్ఎస్ సన్నాహకాలు అనేవి? బీఆర్ఎస్ సన్నాహాలకు గౌరవం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆల్రెడీ సన్నాహాలు ప్రారంభించడం జరిగింది. మొన్న ఓడిపోయిన దానిలో చేస్తూ ఆల్రెడీ కొత్త క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి 16 అంటే ఒకటి 16 గెలవాలని చెప్పి ఆలోచనతో ముందుకు చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీలతో పాటు కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఒకటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అనుకుంటారో, గతంలో కూడా 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వితిన్ 4 monthsలో 4 బీజేపీకి వచ్చినాయి, 3 కాంగ్రెస్కి రావడం జరిగింది. అంటే చేంజెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు December 9కే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, మీరు ఇమీడియట్గా తెచ్చుకోండి, పార్టీ ఇందిరమ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా December 9కే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి, గ్యాస్ కూడా ఇమీడియట్ స్టార్ట్ చేస్తుంది, అనేక 6 గ్యారెంటీలు ఇమీడియట్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చేస్తామని చెప్పిన సందర్భం మన అందరూ తెలుసు. కానీ ప్రజలందరూ ఇప్పుడు ఎందుకు ఓటేసిన బీఆర్ఎస్ పార్టీ చాలా నయం ఉండే, కేసీఆర్ గారు చాలా మంచిగా ఉండే, చాలా మంచి చేస్తుండే అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం మనకి వితిన్ 20 days 25 daysలో తెలుస్తుంది. సో మీరు బీఆర్ఎస్ పార్టీ ఆ ఓటమి నుంచి బయటపడ్డారా? దాని అంతర్మదనం కావచ్చు, లేకుంటే ఇంట్రోస్పెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందా సమీక్షలో? అంతర్మదనం కొంత అవుతుంది. అంటే ఆల్రెడీ పార్లమెంటు వేదికగా ఆల్రెడీ ఓడిపోయిన అభ్యర్థులతో కూర్చోబెట్టేసుకొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కూడా గురించి రెండు కూడా మదనపాటు చేస్తూ అందరూ కూడా పార్టీ క్యాడర్ని కలుపుకొని పోవాలని చెప్పి గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కొత్త అభ్యర్థుల వ్యతిరేకత ఉండే, పార్టీ మీద కానీ లేదా గౌరవం అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద కానీ వ్యతిరేకత లేకుండే, ఓన్లీ అభ్యర్థులకు కొంత ఇబ్బంది ఉండే. అప్పుడున్న కేసీఆర్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. పాత వాళ్ళకి ఇచ్చేసి కంటిన్యూ చేస్తూ గెలిపించేసి అభివృద్ధిని కంటిన్యూ చేసుకోవచ్చు అని ఆలోచనతో పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ కొంత ప్రజలలో కొంత అక్కడున్న స్థానిక క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉండే, కొంత ఇబ్బంది జరిగిన మాట వస్తుంది. ఎంత మన కాంగ్రెస్ పార్టీ మన ఓట్ బ్యాంక్ 1.8% మాత్రమే, పెద్దగా ఏం జరగలేదు, వేల మెజార్టీతో గెలిచింది కాదు. ఇక్కడ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ కొంత కాంగ్రెస్ బెల్ట్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి అక్కడ నుంచి కొంత ఎఫెక్ట్ అయింది. సరే, ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్టీ గుణపాఠం నేర్చుకుంది. మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఖచ్చితంగా కూడా అందరిని కలుపుకొని నెక్స్ట్ పార్లమెంట్లో 16 కంపల్సరీ గెలవాలని చెప్పి ఆలోచన ముందుకు సాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తీసుకొస్తుంటారు. సోనియా గాంధీ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఉత్తరప్రదేశ్లో కాలం చెల్లిపోయింది. లాస్ట్ 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఇప్పుడు కూడా సోనియా గాంధీ ఓడిపోయే ఉంది కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదిలో కొంత పట్టు వచ్చింది కాబట్టి ఇక్కడ నిలబడి గెలవాలని చెప్పి ఆలోచనతోటి, అంతే తప్ప ఇక్కడ వచ్చి ఏం లేదు. ఇప్పుడు నిజం మనం చూస్తున్నాం కదా, 20 రోజులనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన లేకపోతే 6 గ్యారెంటీలు చెప్పింది, దాన్ని ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. బస్సు రూపాయి ఇచ్చేది లేదు కాబట్టి ఆ బస్సు కోటి ఫ్రీగా అని చెప్పేసి పెట్టేశారు. అది కూడా వస్తుంది, ఇంకో 2 నెలలు మూతపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎక్కడ సహకారం లేదని చెప్పేసి ఆర్టీసీ డిపో మేనేజర్లు కానీ, ఆర్టీసీ ఆర్ఎం కానీ, ఆర్టీసీ సంబంధించిన ఎంపీ కానీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా 6 రూపాయలు ఇచ్చేది కాబట్టి ప్రస్తుతం నడిపిస్తుంది. మిగతా 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా 6 గ్యారెంటీల పేరేమో 6 గ్యారెంటీలు, అందులో 13 అంశాలు ఉన్నాయి. అందులో 13 అంశాలలో ఒక్క అంశం కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు బీమా ఉండే, ఇప్పుడు దాని మనం కొత్తగా చేస్తుందని చెప్పేసి వారు అది ఫ్రీ చేసి. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అమల్లో జాప్యం మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నాను. 100% కలిసి వస్తుంది, 100% కలిసి వస్తుంది. ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 2018 ఎలక్షన్లో 2019 ఎంపీ ఎలక్షన్లు కూడా చూసినాం. 4 నెలల్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో. ఇప్పుడు అసలు మనం అంత మంచి చేస్తేనే అంత వ్యత్యాసం వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి 100% 16 గెలుస్తామని చెప్పి మా పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజలు కూడా అదే చెప్తాం. మన ప్రభుత్వం గతంలో చేసిన డెవలప్మెంట్ విషయంలో కానీ, పార్లమెంట్లో మనం గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కానీ మనం ఎండగడుతూ, ఖచ్చితంగా బీజేపీ వస్తే మనకి ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎండగడుతూ మన 16 మంది అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో సంధ్యారెడ్డి గారు